హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎందుకంటే మనం 1K రీచ్ అయ్యాం, హుర్రే. అలానే ఇంకా వీడియోస్ మొత్తం షార్ట్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు, అలానే లైక్ చేయట్లేదు. ఎందుకో తెలుసుకోవచ్చా? ఓకే, జస్ట్ కిడింగ్. ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయిపోండి, చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ అవుతారో. సో ఇక్కడ ఇంకోటి, మనం వీడియోస్ పెట్టయితే చాలా డేస్ అయింది. సో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాము. ఏంటి ప్లేస్ ఏంటని చూస్తున్నారా? సో మన కాకినాడలో ఉండే వాళ్ళకి, సరౌండింగ్స్లో ఉండే ప్లేసెస్ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఈ ప్లేస్ ఏంటనేది. సో మనమైతే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇషిత డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి అయితే వచ్చాము. సో ఈ ప్లేస్ వచ్చేసి కాకినాడలో శిల్పారామం. సో మనం ఎలా చెప్పాలంటే ఒక ఫోటోషూట్కి పర్ఫెక్ట్ లొకేషన్ అని చెప్పచ్చు. సో ఇదైతే ఒక మంచి గ్రీనరీ లొకేషన్ అని చెప్పచ్చు. అలానే ఒక వాల్స్ పైన మంచి డిఫరెంట్ టైప్ థీమ్స్తో అయితే పెయింటింగ్ వేశారు. సో మా పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా ఇక్కడే జరిగింది. సో ఆ పిక్స్ ఉంటే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఇక్కడ చూసారుగా ఇషిత అయితే ఎంత క్యూట్గా రెడీ అయిందో. ఒక మేకప్ ఆర్టిస్ట్ అయితే పిల్లలకి మేకప్ వేశారు. అలానే ఇక్కడైతే పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ని వాళ్ళే రెడీ చేసుకుంటున్నారు. సో ఇక్కడ అలానే ఇషితాని వదిన రెడీ చేస్తున్నారు. మేమైతే కొంచెం ముందు వచ్చాము, ఇంకా షో అయితే స్టార్ట్ అవ్వలేదు. నెక్స్ట్ ఫ్యామిలీ, రిలేటివ్స్, కజిన్స్ అయితే వస్తూ ఉన్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో షో చూడడానికి వాళ్ళందరూ అయితే వస్తున్నారు. సో మీరు కూడా చూసేయండి.
సో చూస్తున్నారుగా డాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు పిల్లలు. సో ఇక్కడైతే మన నిషిత డాన్స్ అయితే చూసేయండి స్టార్ట్ అయింది. మ్యూజిక్ ఒరిజినల్ మ్యూజిక్ పెడదామంటే కాపీరైట్ వస్తుంది. సో నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు చూసేయండి. సో ఇక్కడ చూసారుగా కిందున్న లేడీస్ని అయితే కొంతమందిని పైకి అయితే పిలిచారు. సో కొంతమంది అయితే షై ఫీల్ అయ్యి రాలేదు, కొంతమంది అయితే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి అయితే వచ్చారు బతుకమ్మ ఆడడానికి. సో మేము కూడా వెళ్ళాము సరదాగా. సో చూసి ఇక్కడైతే పిల్లలకి అప్రిసియేషన్ కింద ప్రైజెస్ అలానే సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనీషిత అయితే రిసీవ్ చేసుకుంటుంది. సో మంచిగా అనిపించింది. సో వాళ్ళందరికీ అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే తీస్తున్నారు. ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే ఇంటికి వెళ్తున్నాము. సో వచ్చే వే కూడా చాలా నీట్గా డెకరేట్ చేశారు, అలానే ముగ్గులతో రంగోలీతో చాలా నీట్గా ఉంది. సో ఇక్కడైతే మనకి హరిదాస్ గారు కూడా కనిపిస్తుంటారు, చూడండి.
ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నేను లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను, చూసేయండి.